హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మనో టీచర్స్ ఛానల్. సో లాస్ట్ క్లాస్లో మనం ఇంక్లూజివ్ ప్రాక్టీసెస్ అనే సబ్జెక్ట్లో ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అనే యూనిట్ని కంటిన్యూ చేస్తున్నాము, విచ్ ఈస్ ఫస్ట్ యూనిట్ ఆఫ్ ఇంక్లూజివ్ ప్రాక్టీసెస్. ఓకే, సో ఇందులో మనకి 3 యూనిట్స్ మాత్రమే ఉంటాయి. సో యూనిట్ సిలబస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో కమింగ్ టు ద క్లాస్, ఇవాళ సోషియో కల్చరల్ మల్టిప్లిసిటీ గురించి చూస్తున్నాం. లాస్ట్ క్లాస్లో మనం లింగ్విస్టిక్ డైవర్సిటీ గురించి చూసాం. ఇవాల్టి క్లాస్లో సోషియో కల్చరల్ మల్టిప్లిసిటీ. ఓకే, సో ఈ డిఫరెన్సెస్ అవి కూడా మనకి తెలిసి ఉండాలి ఇంక్లూజివ్ గురించి తెలుసుకోవాలంటే, అందుకే మనకి ఈ టాపిక్స్ అన్ని ఇవ్వడం జరిగింది. అండ్ యాజ్ యూ నో, ఈ మొత్తం ఫస్ట్ యూనిట్ కూడా మీకు ప్లేలిస్ట్ రూపంలో ఉంటుంది. సో ఈ వీడియో ఎండింగ్లో ఆ ప్లేలిస్ట్ అనేది కనిపిస్తుంది, అక్కడ నుంచి మీరు వీడియోస్ చూడలేదంటే కనుక చూసేయచ్చు. సో క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. బిఫోర్ స్టార్టింగ్ ద క్లాస్, యూ నో ద డ్రిల్, లైక్ చేసేయండి వీడియోని. అండ్ అలాగే కొత్తగా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి వీడియోస్ అనేటివి వస్తూనే ఉంటాయి. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఏమి ఇచ్చారు, అంటిల్ రీసెంట్లీ స్టడీస్ డీలింగ్ విత్ ద స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ focused on the purely economic factors that determine this standard and on socio-economic interventions to modify it. సో మనకి దాదాపుగా చూసుకున్నట్టయితే ఈ సోషో కల్చరల్ మల్టిప్లిసిటీ అనేది, వీటి స్టాండర్డ్స్ అనేటివి ప్యూర్గా దేని మీద బేస్ అయి ఉండేది, ఎకనామిక్ ఫ్యాక్టర్స్ మీద. ఓకే, సో సోషియో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ మీదనే ఎక్కువగా బేస్ అయి ఉండేది. హవెవర్ ద కల్చరల్ and sociological contribution made by social scientists and anthropologists showed that human behavior is not confined to purely economic factors, but that culture in the broad sense and historical events have an important role in shaping this behavior. సో రాను ఏమైంది అని అంటే, ఓన్లీ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ మీదనే హ్యూమన్ బిహేవియర్ అనేది బేస్ అయి ఉండదు. సో కల్చర్ మీద, అది బ్రాడ్ సెన్స్లో, అంటే హిస్టారికల్ ఈవెంట్స్ ఎలా ఉన్నాయి మనకి, సో ఇవన్నిటిని కూడా మన బిహేవియర్ ఎఫెక్ట్ చేస్తాయి అనేసి అంటున్నారు. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే, మోర్ ఓవర్ ద డిస్టింక్షన్ బిట్వీన్ బేసిక్ అండ్ నాన్ బేసిక్ నీడ్స్ అండ్ లగ్జరీస్ వేరీస్ ఫ్రమ్ వన్ ప్లేస్, సిస్టమ్ అండ్ కల్చర్ టు అనదర్. ఇంకో విధంగా చూసుకున్నట్టయితే, వరల్డ్లో మనకి డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయి, డిఫరెంట్ కల్చర్స్ ఉన్నాయి, డిఫరెంట్ బేసిక్ అండ్ నాన్ బేసిక్ నీడ్స్ అనేటివి ఉన్నాయి. సో వాటి మీద కూడా బేస్ అయి ఉంటుంది ఏది, సోషియో కల్చరల్ మల్టిప్లిసిటీ. సో అక్కడ పేర్లోనే మీకు కనిపిస్తుంది సోషియో కల్చరల్, సొసైటీ పరంగా కల్చరల్ పరంగా ఈ మల్టిప్లిసిటీ అనమాట. ఓకే, ద స్టడీ ఆఫ్ ద కల్చర్ డైమెన్షన్ అక్వైర్స్ మోర్ సిగ్నిఫికెన్స్ ఇన్ డెవలపింగ్ సొసైటీస్ such as Indian society. The lifestyles of Indians and their living standards have been influenced in regional or the multiplicity of cultural and social differentiation. సో ఈ కల్చరల్ని డిఫరెంట్ డైమెన్షన్స్లో స్టడీ చేయడం వల్ల మనం ఏం తెలుసుకోగలుగుతాము అంటే, సొసైటీస్ గురించి తెలుసుకోగలుగుతాం. సో అందులో వన్ ఆఫ్ ద సొసైటీ ఏంటి, మన ఇండియన్ సొసైటీ. మరి ఇండియాలో ఒకటే లైఫ్ స్టైల్ ఉందా, లేదు. లివింగ్ స్టాండర్డ్స్ ప్రకారంగా, ఎకనామీ ప్రకారంగా, రీజియన్స్ ప్రకారంగా, కల్చర్ ప్రకారంగా, సోషల్ డిఫరెన్షియేషన్స్ ప్రకారంగా ఇండియన్ సొసైటీలో డిఫరెంట్ కల్చర్స్ అనేటివి ఉన్నాయి. సోషియో కల్చర్ పర్స్పెక్టివ్ రిఫర్స్ టు ఎ పాయింట్ ఆఫ్ వ్యూ that is built upon the idea that society and culture are major factors influencing personal development. సో సోషియో కల్చర్ పర్స్పెక్టివ్ అంటేనే ఏమంటున్నారు ఇక్కడ మనకి, సొసైటీ మరియు కల్చరల్ మీద మన యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో మన పర్సనల్ డెవలప్మెంట్ కూడా ఈ సోషల్ అండ్ కల్చరల్ పరంగా అవుతుంది, అంటే సొసైటీ మరియు కల్చర్ పరంగా అవుతుంది అనేసి అంటున్నారు. ఇట్ ఈస్ అన్ అవుట్లుక్ దట్ కన్సిడర్స్ అన్ ఇండివిజువల్ త్రూ ద లెన్స్. సో ఒక ఇండివిజువల్ని లెన్స్ ద్వారా చూడడానికి ఇది ఒక అవుట్లుక్ లాంటిది. సో దట్ ఈజ్ అబౌట్ సోషియో కల్చరల్ పర్స్పెక్టివ్. మరి సోషియో కల్చరల్ కాంటెక్స్ట్ అంటే ఏంటి, it refers to the intersection of the social and cultural events of a certain time period that inform various phenomena such as art and political dealings. సో సోషియో కల్చరల్ కాంటెక్స్ట్ అంటే ఒక పీరియడ్ ఆఫ్ టైంలో అక్కడ జరిగే ఫినామినాస్ ఏవైనా ఉన్నాయా, ఆర్ట్కి సంబంధించి కానీ, పొలిటికల్ డీలింగ్స్కి సంబంధించి కానీ, సోషల్ అండ్ కల్చరల్ పరంగా ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయా అనేది సోషియో కల్చరల్ కాంటెక్స్ట్ కిందకు వస్తుంది. ఓకే, అఫ్ కోర్స్ సోషియో కల్చరల్ కాంటెక్స్ట్ వేరీస్ అక్రాస్ సొసైటీస్. డిఫరెంట్ సొసైటీస్ ఉన్నందువల్ల సోషియో కల్చరల్ కాంటెక్స్ట్ కూడా డిఫరెంట్గా ఉండొచ్చు. సో నెక్స్ట్ ఇప్పుడు సోషియో కల్చరల్ ఫ్యాక్టర్స్ ఏంటో చూద్దాం.
It refers to customs, lifestyles and values that characterize a society. సో సోషియో కల్చరల్ ఫ్యాక్టర్స్ అంటే సొసైటీని క్యారెక్టరైజ్ చేసే కస్టమ్స్ ఏమన్నా ఉన్నాయా, వాల్యూస్ ఏంటి, లైఫ్ స్టైల్స్ ఏంటి అనేది ఇన్వాల్వ్ అవుతుంది. ఓకే, సో ఎగ్జాంపుల్స్లో చూసుకున్నట్టయితే మన రిలీజియన్ కానివ్వండి, యాటిట్యూడ్స్ కానివ్వండి, ఎకనామిక్ స్టేటస్ కానివ్వండి, క్లాస్, లాంగ్వేజ్, పొలిటికల్స్ అండ్ అలాగే లా గురించి, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ కిందకు వస్తాయి. కల్చరల్ ఆస్పెక్ట్స్ చూసుకున్నట్టయితే మనకి బ్యూటీ, ఎడ్యుకేషన్, లాంగ్వేజ్, లా, పాలిటిక్స్, రిలీజియన్, సోషల్ ఆర్గనైజేషన్స్, టెక్నాలజీ, ఇవి వస్తాయి. దీస్ ఫ్యాక్టర్స్ క్యాన్ ఎఫెక్ట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. సో మనం ఎలా జీవిస్తున్నాం, మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ని కూడా ఈ కింద ఫ్యాక్టర్స్ అనేటివి ఏమిటవి, క్లాస్, లాంగ్వేజ్, పాలిటిక్స్, లా, రిలీజియన్, ఇవన్నీ కూడా ఎఫెక్ట్ చేస్తాయి. అందుకే వాటిని సోషియో కల్చరల్ ఫ్యాక్టర్స్ అంటాం. ఓకే, సో ఏమేమి చూసాం, సోషియో కల్చరల్ పర్స్పెక్టివ్ అంటే ఇండివిజువల్గా మనం డెవలప్ అయ్యేది, సొసైటీ పరంగా, కల్చర్ పరంగా చూసేది సోషియో కల్చరల్ పర్స్పెక్టివ్. సోషియో కల్చరల్ కాంటెక్స్ట్ అంటే ఏంటి, మనకి సోషల్ పరంగా, కల్చరల్ పరంగా ఏమైనా ఈవెంట్స్ ఉన్నాయా సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైంలో, అది ఆర్ట్ కానివ్వండి, పొలిటికల్ డీలింగ్స్ కానివ్వండి. సోషియో కల్చరల్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, మన లైఫ్ స్టైల్స్ని, వే ఆఫ్ లైఫ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటివి, అది క్లాస్ కానివ్వండి, రిలీజియన్ కానివ్వండి, లాంగ్వేజ్ కానివ్వండి, ఇలాంటివి. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు కల్చరల్ ఫ్యాక్టర్స్ గురించి చూద్దాము. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కల్చరల్ ఫ్యాక్టర్స్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ బిలీఫ్స్, వాల్యూస్, ట్రెడిషన్స్, లాస్ అండ్ లాంగ్వేజెస్ ఆఫ్ ఎ నేషన్ ఆర్ సొసైటీ. సో కల్చరల్ ఫ్యాక్టర్స్ అంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన బిలీఫ్స్ కానివ్వండి, అంటే ఆల్రెడీ ఉన్న నమ్మకాలు, వాల్యూస్, ట్రెడిషన్స్, లాస్, లాంగ్వేజెస్, ఇవన్నీ వస్తాయి. ఓకే, దీస్ ఫ్యాక్టర్స్ ఆల్సో ఇంక్లూడ్ ద ఆర్టిస్టిక్ వాల్యూస్, మ్యారేజ్ కస్టమ్స్ అండ్ రిలీజియస్ బిలీఫ్స్ దట్ ఆర్ ఇండిజినియస్ టు ఏ సొసైటీ. సో ఇందులో మనకి ఈ మ్యారేజ్కి సంబంధించిన కస్టమ్స్ కానివ్వండి, డిఫరెంట్ రిలీజియస్ బిలీఫ్స్ కానివ్వండి, నమ్మకాలు, మతపరమైన నమ్మకాలు, అలాగే ఆర్టిస్టిక్ వాల్యూస్ కానివ్వండి, ఇవి కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. మరి కల్చరల్ బ్యాక్గ్రౌండ్ ఏంటో చూద్దాము. ఇట్ కాన్స్టిట్యూట్స్ ద ఎథనిక్, రిలీజియస్, రేషియల్, జెండర్, లింగ్విస్టిక్ ఆర్ అదర్ సోషియో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అండ్ వాల్యూస్ దట్ షేప్ అండ్ ఇండివిజువల్స్ అప్బ్రింగింగ్. సో మనం పెరిగేటప్పుడు మనకి ఇవి ఉంటాయండి, జెండర్ అనేది ఉంటుంది, రేషియల్, లింగ్విస్టిక్స్, లాంగ్వేజ్ పరంగా సోషియో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఎథనిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకి కల్చరల్ బ్యాక్గ్రౌండ్ కిందకు వస్తాయి. ఏ కల్చరల్ బ్యాక్గ్రౌండ్ క్యాన్ బీ షేప్డ్ ఎట్ ద ఫ్యామిలీ, సొసైటీ అండ్ స్కూల్. సో ఈ కల్చరల్ బ్యాక్గ్రౌండ్ అనేది ప్రతి మనిషికి ఐదర్ ఫ్యామిలీలో లేదా సొసైటీలో లేదా స్కూల్లో షేప్ అవుతారు, నేర్చుకుంటారనమాట. ఓకే, ఒక కల్చరల్ బ్యాక్గ్రౌండ్ అనేది క్రియేట్ అవుతుంది వీటి ద్వారా. సో నెక్స్ట్ ఇప్పుడు కల్చరల్లీ రెస్పాన్సివ్ టీచింగ్ గురించి చూద్దాం. మన ఇండియాలో డిఫరెంట్ కల్చర్స్ అనేటివి ఉన్నాయి, డైవర్సిటీ అనేది ఉంది, కాబట్టి అన్నిటినీ ఇన్వాల్వ్ చేయాలి. సో దాని ప్రకారంగానే కల్చరల్లీ రెస్పాన్సివ్ టీచింగ్ అనేది ఉండాలి. అదేంటో చూద్దాం. కల్చర్ ఈజ్ సెంట్రల్ టు లెర్నింగ్. సో ఇండియాలో మనకి కల్చర్ అనేది నేర్చుకోవడానికి సెంటర్. ఓకే, ఇట్ ప్లేస్ a role not only in communicating and receiving information but also in shaping the thinking process of groups and individuals. సో గ్రూప్స్లో కానివ్వండి, ఇండివిజువల్స్లో కానివ్వండి, వాళ్ళ థింకింగ్ ప్రాసెస్లో కూడా హెల్ప్ చేస్తుంది. ఇది ఓన్లీ కమ్యూనికేటింగ్, రిసీవింగ్ ఇన్ఫర్మేషనే కాదు. ఓకే, ఏంటది కల్చర్. A pedagogy that acknowledges, responds to and celebrates fundamental cultures offers full equitable access to education for students from all cultures. సో ఏ పెడగాజీ, ఏ బోధనా పద్ధతి అయితే ఈ కల్చర్స్ని, డిఫరెంట్ కల్చర్స్ని ఇన్వాల్వ్ చేస్తుందో, సెలబ్రేట్ చేస్తుందో, రెస్పాండ్ అవుతుందో, ఆ పెడగాజీలో ఫుల్ అండ్ ఈక్విటబుల్ యాక్సెస్ అనేది దొరుకుతుంది ఎడ్యుకేషన్కి, అది కూడా అన్ని కల్చర్లో ఉన్న స్టూడెంట్స్కి. ఓకే, కల్చరల్లీ రెస్పాన్సివ్ టీచింగ్ ఈజ్ ఎ పెడగాజీ దట్ రికగ్నైజెస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంక్లూడింగ్ స్టూడెంట్స్ కల్చరల్ రిఫరెన్సెస్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లెర్నింగ్. సో ఈ కల్చరల్లీ రెస్పాన్సివ్ టీచింగ్ పెడగాజీలో మనకి ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే, వాళ్ళకు ఉన్న డిఫరెంట్ కల్చర్ బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి, ఆ రిఫరెన్సెస్ ఉంటాయి, అవన్నీ కూడా లెర్నింగ్ ఆస్పెక్ట్స్లో మనం ఇన్వాల్వ్ చేస్తే ఇంకెక్కువగా నేర్చుకుంటారు. అదేవిధంగా కల్చర్ అనేది కూడా ముందుకెళ్తుంది ఇన్ ఏ గుడ్ వే. ఓకే, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కల్చరల్లీ రెస్పాన్సివ్ టీచింగ్. సో కల్చరల్లీ రెస్పాన్సివ్ టీచింగ్కి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అవేంటో చూద్దాం. కమ్యూనికేషన్ ఆఫ్ హై ఎక్స్పెక్టేషన్స్. సో ఎంత హై ఎక్స్పెక్టేషన్స్ అనేటివి పెట్టుకుంటున్నామో అది కమ్యూనికేట్ చేయడం. అలాగే స్టూడెంట్ సెంటర్డ్ ఇన్స్ట్రక్షన్ అనేది ఉంటుంది. లెర్నింగ్ విత్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ కల్చర్, కల్చర్లో ఉండే కాంటెక్స్ట్లోనే నేర్చుకోవడం. అలాగే టీచర్ ఇక్కడ ఫెసిలిటేటర్లా ఉంటారు, టీచర్ యాజ్ ఫెసిలిటేటర్. కల్చరల్లీ మీడియేటెడ్ ఇన్స్ట్రక్షన్. సో ఇన్స్ట్రక్షన్ కూడా కల్చర్ పరంగా ఉంటుంది, కల్చరల్లీ మీడియేటెడ్ ఉంటుంది.
తర్వాత పాజిటివ్ పర్స్పెక్టివ్స్ ఆన్ పేరెంట్స్ అండ్ ఫ్యామిలీస్. పేరెంట్స్ మీద మరియు ఫ్యామిలీస్ మీద ఒక పాజిటివ్ పర్స్పెక్టివ్, పాయింట్ ఆఫ్ వ్యూ అనేది క్రియేట్ అవుతుంది. అలాగే రీషేపింగ్ ద కరికులంని మళ్ళీ రీషేప్ చేయడానికి అవకాశం ఉంటుంది. దేనివల్ల? కల్చరల్లీ రెస్పాన్సివ్ టీచింగ్ వల్ల. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు ఈ కల్చరల్లీ డైవర్స్ స్టూడెంట్స్ ఉన్నారు మనకి ఇండియాలో. సో వాళ్ళకి టీచింగ్లో ఎలాంటి స్ట్రాటజీస్ అనేటివి యూజ్ చేయాలో చూద్దాం. విచ్ ఆర్ స్ట్రాటజీస్ ఫర్ టీచింగ్ కల్చరల్లీ డైవర్స్ స్టూడెంట్స్. సో ఇక్కడ చూసుకుంటే దేర్ ఆర్ మెనీ school factors that affect the success of culturally diverse students. They are the school's atmosphere and overall attitudes towards diversity, involvement of the community and culturally responsive curriculum, etc. So స్కూల్లో కూడా మనకి మెనీ ఫ్యాక్టర్స్ అనేటివి ఉంటాయి. ఈ కల్చరల్లీ డైవర్స్ స్టూడెంట్స్ని ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్ ఇవన్నీ కూడా. అది స్కూల్ యొక్క అట్మాస్ఫియర్ కానివ్వండి, లేదా డైవర్సిటీ పట్ల స్కూల్ యొక్క యాటిట్యూడ్ కానివ్వండి, లేదా కమ్యూనిటీ ఎంతగా ఇన్వాల్వ్ అవుతుంది, కరికులంలో కల్చరల్లీ రెస్పాన్సివ్ కరికులం ఎంతవరకు ఉంది, ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ ద పర్సనల్ అండ్ అకాడమిక్ రిలేషన్షిప్స్ బిట్వీన్ టీచర్ అండ్ దేర్ స్టూడెంట్స్ మే బి ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్. సో అన్ని ఫ్యాక్టర్స్లో మీరు చూసుకున్నట్టయితే ఎక్కువ టీచరును స్టూడెంట్కి ఇంటరాక్షన్ అనేది ఉంటుంది స్కూల్లో, కాబట్టి అక్కడ పర్సనల్ అండ్ అకాడమిక్ రిలేషన్షిప్స్ దగ్గర ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది. ఓకే, సో టీచరును స్టూడెంట్స్ మధ్యలో ఉన్న ఈ పర్సనల్ అండ్ అకాడమిక్ రిలేషన్షిప్స్లో దిస్ రిలేషన్షిప్ హ్యాస్ బీన్ రిఫర్డ్ టు యాజ్ అ కోర్ రిలేషన్షిప్ ఆఫ్ లెర్నింగ్, ద రోల్స్ ఆఫ్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్, ద సబ్జెక్ట్ మ్యాటర్ అండ్ దేర్ ఇంటరాక్షన్ ఇన్ క్లాస్ రూమ్. సో ఈ రిలేషన్షిప్ ఏదైతే ఉందో అది పర్సనల్ పరంగా కానివ్వండి, అకాడమిక్ పరంగా కానివ్వండి, సో ఈ రిలేషన్షిప్ని మనం కోర్ రిలేషన్షిప్ లాగా తీసుకుంటున్నాము నేర్చుకోవడానికి. ఓకే, సో ఇక్కడ టీచర్స్ ఇన్వాల్వ్ అవుతారు, టీచర్ యొక్క రోల్ ఉంటుంది, స్టూడెంట్ యొక్క రోల్ ఉంటుంది, సబ్జెక్ట్ మ్యాటర్ ఏంటి అనేది ఇన్వాల్వ్ అవుతుంది, టీచర్ ఉన్న స్టూడెంట్ మధ్యలో ఇంటరాక్షన్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. ఇదంతా కూడా క్లాస్ రూమ్లో జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే సర్టెన్ బిహేవియర్స్ అండ్ ఇన్స్ట్రక్షనల్ స్ట్రాటజీస్ ఎనేబుల్ టీచర్స్ టు బిల్డ్ ఎ స్ట్రాంగర్ టీచింగ్ లెర్నింగ్ రిలేషన్షిప్ విత్ దేర్ కల్చరల్లీ డైవర్స్ స్టూడెంట్స్. సో కల్చరల్లీ డైవర్స్ స్టూడెంట్స్ కంపల్సరీగా ఉంటారు ప్రతి క్లాస్ రూమ్లో. ఓకే, సో వాళ్ళతోటి వాళ్ళ పరంగా టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది జరగాలి అని అంటే కొన్ని బిహేవియర్స్, కొన్ని ఇన్స్ట్రక్షనల్ స్ట్రాటజీస్ ఇవి అవసరం. ఇంకా చూసుకుంటే మెనీ ఆఫ్ దీస్ బిహేవియర్స్ అండ్ స్ట్రాటజీస్ ఎగ్జాంప్లిఫై స్టాండర్డ్ ప్రాక్టీసెస్ ఆఫ్ గుడ్ టీచింగ్ అండ్ అదర్ ఆర్ స్పెసిఫిక్ టు వర్కింగ్ విత్ స్టూడెంట్స్ ఫ్రమ్ డైవర్స్ కల్చర్స్. సో చాలా వరకు ఈ బిహేవియర్స్ అండ్ స్ట్రాటజీస్ ఒక గుడ్ టీచింగ్కి స్టాండర్డ్స్ లాగానే నిలుస్తాయి. ఓకే, ఇంకా కొన్ని చూసుకున్నట్టయితే స్పెసిఫిక్గా ఈ డైవర్స్ కల్చర్ స్టూడెంట్స్ తోటి ఎలా వర్క్ చేయాలో నేర్పిస్తుంది మనకి. అందులో కొన్ని బిహేవియర్స్ అనేటివి కింద ఇవ్వడం జరిగింది, అవేంటో చూద్దాం. అప్రిషియేట్ అండ్ అకామిడేట్ ద సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ అమాంగ్ స్టూడెంట్స్ కల్చర్. సో స్టూడెంట్స్ కల్చర్స్ డిఫరెన్స్ అయినప్పటికీ వాళ్ళలో డిఫరెన్సెస్ ఉన్నాయి, కాదనట్లేదు. అలాగే కొన్ని సిమిలారిటీస్ కూడా ఉంటాయి. సో వాటిని అండ్ డిఫరెన్సెస్ని అప్రిషియేట్ చేయడం, అకామిడేట్ చేయడం. బిల్డ్ రిలేషన్షిప్స్ విత్ స్టూడెంట్స్ తోటి మంచి రిలేషన్షిప్స్ అనేటివి బిల్డ్ చేయడం. ఫోకస్ ఆన్ ద వేస్ స్టూడెంట్స్ లెర్న్ అండ్ అబ్జర్వ్ స్టూడెంట్స్ టు ఐడెంటిఫై ద టాస్క్ ఓరియంటేషన్స్. సో పిల్లలు నేర్చుకునేటప్పుడు ఎలా నేర్చుకుంటున్నారు అన్న దాని మీద ఫోకస్ ఉంచడం, వాళ్ళ టాస్క్ ఓరియంటేషన్స్ని ఐడెంటిఫై చేయడం, అబ్జర్వ్ చేయడం. ఇలా టీచ్ స్టూడెంట్స్ టు మ్యాచ్ దేర్ బిహేవియర్స్ టు ద సెట్టింగ్. సో ఉన్న సెట్టింగ్కి కల్చరల్ రెస్పాన్సివ్ దానికి మీరు ఎలా అయితే ప్లాన్ చేస్తున్నారో దాని ప్రకారంగా స్టూడెంట్స్ యొక్క బిహేవియర్స్ని ఎలా మ్యాచ్ చేయాలో కూడా మనం టీచ్ చేయొచ్చు. సో ఈ విధంగా మనం స్ట్రాటజీస్ అనేటివి మన బిహేవియర్ అనేది మార్చుకోవచ్చు అకార్డింగ్ టు ద కల్చరల్లీ రెస్పాన్సివ్ టీచింగ్ చేయడానికి ఫర్ కల్చరల్లీ డైవర్స్ స్టూడెంట్స్. ఓకే, సో ఇవాళ లాస్ట్ టాపిక్ ఏంటంటే ఇన్స్ట్రక్షనల్ స్ట్రాటజీస్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే యూజ్ ఎ వెరైటీ ఆఫ్ ఇన్స్ట్రక్షనల్ స్ట్రాటజీస్ అండ్ లెర్నింగ్ యాక్టివిటీస్. సో డైవర్స్ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి వెరైటీ ఉండాలి ఇన్స్ట్రక్షన్స్లో, అలాగే లెర్నింగ్ యాక్టివిటీస్లో కూడా. కన్సిడర్ స్టూడెంట్స్ కల్చర్స్ అండ్ లాంగ్వేజ్ స్కిల్స్ వెన్ డెవలపింగ్ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ అండ్ ఇన్స్ట్రక్షనల్ యాక్టివిటీస్. ఇన్స్ట్రక్షన్స్ కానివ్వండి, లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ కానివ్వండి, డెవలప్ చేసేటప్పుడు స్టూడెంట్స్ యొక్క లాంగ్వేజ్, కల్చర్ డిఫరెన్సెస్ వీటిని దృష్టిలో ఉంచుకోవాలి. ఇన్కార్పొరేట్ ఆబ్జెక్టివ్స్ ఫర్ ఎఫెక్టివ్ అండ్ పర్సనల్ డెవలప్మెంట్. సో పిల్లల యొక్క ఎఫెక్టివ్ అండ్ పర్సనల్ డెవలప్మెంట్కి కొన్ని ఆబ్జెక్టివ్స్ అనేటివి మనం యాడ్ చేయాల్సి ఉంటుంది, లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్. కమ్యూనికేట్ ఎక్స్పెక్టేషన్స్ని కంపల్సరీగా కమ్యూనికేషన్ అనేది ఉండాలి. ప్రొవైడ్ రేషనల్స్ అనేటివి ప్రొవైడ్ చేయాలి. యూస్ అడ్వాన్స్ అండ్ పోస్ట్ ఆర్గనైజర్స్. సో అడ్వాన్స్ మరియు పోస్ట్ ఆర్గనైజర్స్ని యూజ్ చేయాలి. అంటే
సో ఏం టీచ్ చేస్తున్నాం, ఎలా టీచ్ చేస్తున్నాం, ముందుగానే ఒక అవగాహన అనేది ఇవ్వడం. అలాగే ప్రొవైడ్ ఫ్రీక్వెంట్ రివ్యూస్ ఆఫ్ ద కంటెంట్ లెర్న్. సో నేర్చుకున్న కంటెంట్ యొక్క ఫ్రీక్వెంట్ రివ్యూస్ అనేటివి ప్రొవైడ్ చేయడం. నెక్స్ట్ వన్ ఈస్ ఫెసిలిటేట్ ఇండిపెండెన్స్ ఇన్ థింకింగ్ అండ్ యాక్షన్. సో థింకింగ్ మరియు యాక్షన్ అంటే వర్క్ చేయడంలో ఇండిపెండెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం. ప్రమోట్ స్టూడెంట్ ఆన్ టాస్క్ బిహేవియర్. వాళ్ళు టాస్క్ చేసేటప్పుడు బిహేవియర్ ఉంటుంది చూడండి, పాజిటివ్గా ఉండేదాన్ని ప్రమోట్ చేయడం. మానిటర్ స్టూడెంట్స్ అకాడమిక్ ప్రోగ్రెస్ డ్యూరింగ్ లెసన్స్ అండ్ ఇండిపెండెంట్ వర్క్. సో వాళ్ళు ఇండిపెండెంట్గా వర్క్ చేసినప్పుడు అండ్ లెసన్స్ అయ్యేటప్పుడు స్టూడెంట్స్ యొక్క అకాడమిక్ ప్రోగ్రెస్ని అబ్జర్వ్ చేయడం. ప్రొవైడ్ ఫ్రీక్వెంట్ ఫీడ్బ్యాక్. ఫ్రీక్వెంట్గా ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వడం. అండ్ అలాగే మాస్టరీ అనేది మనకి రిక్వైర్మెంట్ ఉంటుంది, బికాస్ నేర్చుకోవడంలో మాస్టరీ కూడా సంపాదించాలి. సో ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షనల్ స్ట్రాటజీస్ కిందకు వస్తాయి. సో ఇది ఇవాళ క్లాస్లో సోషియో కల్చరల్ మల్టిప్లిసిటీ గురించి కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ క్లాస్లో 1.4 అనేది స్టార్ట్ చేస్తాము. సో యాజ్ యూ నో, ఈ మొత్తం నోట్స్ కూడా మనకి కింద పీడిఎఫ్ రూపంలో డిస్క్రిప్షన్ బాక్స్లో అవైలబుల్ ఉంటుంది, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రీ నోట్స్ మీకు నచ్చినట్టయితే, వీడియో మీకు అర్థమైనట్టు అనిపిస్తే లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. చాలామంది వస్తున్నారు, చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. మీరు కూడా కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాము. బోనస్ వీడియోస్ ఎప్పుడైనా రావచ్చు. సో ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకే, అలాగే వీలైతే మీ ఫ్రెండ్స్ తోటి మీ గ్రూప్స్లలో షేర్ చేసుకోండి. నాలెడ్జ్ ఎంత షేర్ చేస్తే అంతగా పెరుగుతుందండి. సో షేర్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. మేము మంచి మంచి వీడియోస్ తెస్తూనే ఉంటాము. అండ్ నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.